ఈరోజు మన ఛానల్లో మన రెసిపీ స్నాక్ అనుకోవచ్చు, లేదంటే పిండి వంటల్లో ఒకటి అనుకోవచ్చు. ఎలా తీసుకున్నా బాగానే ఉంటాయి. అదే క్రిస్పీగా క్రంచీగా ఉండే బియ్యం పిండి పుట్నాల పప్పుతో చేసుకునే రిబ్బన్ మురుకులు. క్రిస్పీగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అలాగే కొన్ని టిప్స్ ఫాలో అవుతూనే పర్ఫెక్ట్గా అనేవి వస్తాయి మురుకులు. సో దానికోసం ముందుగా అయితే ఫస్ట్ మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ముందైతే నేను పావు కప్పు పుట్నాల పప్పులు తీసేసుకున్నాను. వీటిని మెత్తగా ఫైన్ పౌడర్ చేసి పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను సాల్ట్, అలాగే 1 స్పూను వాము అనమాట. వామును కొంచెం ఇలా నలిపి వేయండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. దట్ వాము ఎక్కువగా వేసుకోవడం వల్ల డైజెస్ట్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. అలాగే మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోండి, ఒక 2 స్పూన్స్. దీనివల్ల కూడా కొంచెం టేస్ట్ బాగుంటాయి. 2 స్పూన్లు వేసాను నేను నువ్వులు. అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది 1 స్పూను. ఇప్పుడు అన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. అలాగే మనము పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి కూడా వేసేసుకుందాము. ఈ పుట్నాల పొడిని ఎక్కువగా వేయకూడదండి, ఎంతనో కొంచెం వేసుకోవాలి, ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి, లేదంటే ఎక్కువగా ఆయిల్ పట్టేస్తుంది అనమాట. అందుకోసం నేను 2 స్పూన్స్ అంతా వేసాను. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసుకోండి, వేస్తే బాగుంటుంది. ఇప్పుడు దీనంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఎక్కడా కూడా ఇట్లా ఉండలు లేకోకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాగిన ఆయిల్ అన్నమాట, బాగా వేడిగా ఉన్న ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ అంతా వేసుకొని కలిపేసుకుందాం. కొంచెం కాలుతుంది, చూసుకొని కలుపుకోండి చల్లారాక. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. దీంట్లోకి బేకింగ్ సోడా వేయకూడదు, ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది. ఇలా ముద్దకు రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తడిబట్ట కప్పేసి ఒక 1/2 అవర్ ఇలాగే ఉంచేద్దాం. పిండి నానిపోయింది కదా. ఇప్పుడు కొంచెం పిండిలో కొద్దిగా తీసుకొని మనం సెట్ చేసి పెట్టుకున్న ఇట్లా రిబ్బన్ మౌల్డ్ లాగా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం మురుకుల గొట్టంలో పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకోవడమే. ఇవి చేసేటప్పుడు ఒక టిప్ చెప్తానండి మీకు. హై ఫ్లేమ్ పెట్టుకున్నా తొందరగా మాడిపోతాయి, అలా అని లో ఫ్లేమ్ పెట్టుకున్న ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తక్కువసేపు వీటిని వేయించుకున్నా కూడా మెత్తగా ఉంటాయి. అలా అని ఎక్కువసేపు పెట్టినా కూడా ఫ్రై చేసుకున్నా ఎక్కువసేపు గట్టిపడిపోతాయి. అందుకే గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు తీసేసేయాలి మనం, అప్పుడే కరెక్ట్గా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసేసుకుందాం.
తీసేసుకుందాం ఇప్పుడు. ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది కలర్. ఇంతే, క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి రిబ్బన్ మురుకులు రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా కుదురుతుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.